ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో కూర్చుని బీటెక్ రవి ఒకరోజు ఏబిఎన్ రాధాకృష్ణతో ఏమన్నాడో తెలుసా? ఈ రాధాకృష్ణ గారు ఏబిఎన్ ఛానల్లో కూర్చుని నేను నిజం చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని తలుసుకుంటే అర్ధ గంటలో నన్ను చంపేస్తాడు, అర్ధ గంట చాలు నాకు ఆయన గాన తలుసుకుంటే అని అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా తలుసుకుంటాడా? వాళ్ళ నాన్న నేర్పిన సంస్కారం ప్రజలకు మంచి చేయాలనే తపన తప్ప జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఎవరిని హత్య చేయాలని కానీ కక్ష తీర్చుకోవాలని కానీ ఏ పని చేయలేదు. కల్లారా కూడా చూసాం. అదే బీటెక్ రవి అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గాని తలుసుకుంటే రాజారెడ్డిని చంపిన హంతకులను ఆయన ఉండిచ్చేవాడా? గత ప్రభుత్వంలో రాజారెడ్డిని చంపిన హంతకులను ఏమీ చేయలేదే. ఇంకా కూడా పులివెందల్లో యథేచ్ఛగా రాజారెడ్డిని చంపిన హంతకులు యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి హంతకుడు అయితే, జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలు కన్నా ప్రోత్సహించే వ్యక్తి అయితే, ఈరోజు పులివెందల్లో రాజారెడ్డిని చంపిన హంతకులు కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేసిన వ్యక్తులు కానీ, జగన్మోహన్ రెడ్డిని తిట్టిన గత ప్రభుత్వంలోని నాయకులు కానీ ఆయన తలుసుకుంటే ఎవరైనా ఉండేవారా అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. బీటెక్ రవి గారే అన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకుడే, పులివెందల్లో ఉన్న నాయకుడే ఆ మాట చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి తలుసుకుంటే అర్ధ గంటలో చేస్తాడు అని. కానీ తలుసుకోలేదుగా, ఏమీ చేయలేదుగా. అంటే మీరు చెప్పే మాటలన్నీ కూడా అబద్ధపు మాటలు. బీటెక్ రవి అన్నట్లు ఆయన తలుసుకుంటే చేయగలడు, కానీ ఆయన చెయ్యడు. క్లియర్గా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మేమేమీ చెయ్యము, వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు, ఇంకా కూడా తిరుగుతారు, మేము వాళ్ళని ఎప్పటికీ ఏమీ చెయ్యము, అది మా నాన్న నాకు నేర్పిన సంస్కారం అని జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో చూడటం కూడా జరిగింది. కానీ ఈరోజు చేస్తున్న ఆరోపణలు ఎలా ఉన్నాయి? హంతకుడు అంటారు, సైకో పరిపాలన అంటారు, రాష్ట్రాన్ని నాశనం చేసేసాడంటారు, హత్య రాజకీయాలు చేస్తున్నాడంటారు, గొడ్డలి పార్టీ అని అంటున్నారు. నిజంగా గొడ్డల పార్టీ ఎవరిది? హత్య రాజకీయాలు ఎవరివి? మొన్న జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పడం జరిగింది, బాలకృష్ణ ఇంట్లో 2 సార్లు గన్నబేలింది, 2 సార్లు గన్నబేలింది. బాలకృష్ణ జైలుకు కూడా వెళ్ళాడు. వాచ్మ్యాన్ కూడా వాళ్ళ ఇంట్లో బండతో గుద్ది చంపబడ్డాడు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కాపాడారు అని అనుకుంటుంటారు అంతా జనాలు. అయ్యా, రాజశేఖర్ రెడ్డి గారు కాపాడారు బాలకృష్ణని, లేకపోతే బాలకృష్ణకు జీవితం లేదు. ఈరోజు హత్య రాజకీయాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. హత్య రాజకీయాల గురించి మీరా మాట్లాడేది? ఎన్టీఆర్ గారి దగ్గర నుండి పార్టీని వెన్నుపోటుతో కూడా లాక్కునింది. ఎన్టీఆర్ గారు మీకు ప్రేమతో మిమ్మల్ని టీడీపీ పార్టీ అధ్యక్షుడిని చేశాడా? బలవంతంగా లాక్కున్నారు, ఆయన పైన చెప్పులు వేయించారు. వంగవీటి రంగా గారి హత్య ఎలా జరిగింది? పేదవారికి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఆయన ధర్నా చేస్తుంటే ఆయన పైన హత్య చేశారు. ఆ రోజు కాపు నేత హరిరామ జోగయ్య క్లియర్గా ఒక బుక్ కూడా రాయడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు యొక్క పాత్ర, వంగవీటి రంగా గారి హత్య గురించి కూడా ఆయన ఆ పుస్తకంలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మల్లెల బాబ్జీ గురించి చెప్పడం జరిగింది, మల్లెల బాబ్జీ ఎలా చనిపోయాడో అని. ప్రముఖ జర్నలిస్ట్ పింగళి దశరథరాం ఎలా చనిపోయాడో కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎవరు హత్య రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు కులాలని రెచ్చగొడుతున్నారు, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఎవరు అబద్ధాలు చెప్పి దేవుడితో రాజకీయం చేసింది ఎవరు జనాలకి బాగా తెలుసు. నిజంగా జగన్మోహన్ రెడ్డి తలుసుకుంటే బీటెక్ రవి అన్నట్లు అర్ధ గంట చాలు, కానీ అలా చేస్తున్నాడా? ఎక్కడా కూడా బీటెక్ రవి చెప్పినట్లు ఎవరిని చంపింది లేదే. అలా చంపేవాడైతే రాజారెడ్డిని చంపిన హంతకులు ఇంకా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళ? వివేకానంద రెడ్డిని చంపిన దస్తగిరి ఇంకా మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేవాడా? జగన్మోహన్ రెడ్డి అనుకుంటే వాళ్ళిద్దరూ పులివెందల్లో తిరిగేవాళ్ళ, కడపలో తిరిగేవాళ్ళ, ఇలా మీడియా ముందుకు వచ్చేవాళ్ళ? మరి జగన్మోహన్ రెడ్డి గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారే, ఒకవేళ మీ ఎదుటి వాళ్ళని చూపించే
ఒక వేలుతో ఎదుటివారిని చూపించే ముందుగా 4 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి. ప్రజా సమస్యలపై ఇకనైనా దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించండి. ఇచ్చిన హామీలను నెరవేర్చండి. అంతేగాని వ్యక్తిగత విమర్శలతో ప్రతిరోజు కూడా నిద్ర లేచింది మొదలుకుని పడుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడవటం నిలిపేసేయండి అని నేను ఈ వీడియో ద్వారా కూటమి నాయకులకు తెలియజేస్తున్నాను.